ఈ వీడియోలో నేను రియాక్ట్లో కౌంటర్ యాప్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టాస్క్ అనేది మనకి ఈకామర్స్ వెబ్సైట్స్లో మనకి ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని యాడ్ చేసుకోవడానికి కార్ట్లో లేకపోతే డిక్రీస్ చేసుకోవడానికి యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఒక వేరియబుల్ వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, కౌంటర్ వాల్యూ. సో ఇదేంటంటే మనకి జనరల్గా మనం ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నామో దాని కౌంటు. సో ఇప్పుడు మనం ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తూ ఉంటే అది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ప్రోడక్ట్ యొక్క స్టాక్ని బేస్ చేసుకుని ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు నేను 10 ప్రోడక్ట్ యొక్క స్టాక్ అనేది 10 ఇచ్చాను కాబట్టి మనం 10 కన్నా ఎక్కువ ఇంక్రిమెంట్ చేయలేము. 10కి వచ్చేటప్పటికి తర్వాత ఈ ప్లస్ బటన్ అనేది డిజేబుల్ అయిపోతుంది, వర్క్ అవ్వదు. అండ్ ఇక్కడ మైనస్ అనేది కార్ట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిక్రీస్ చేయడానికి, అది 0 కన్నా లెస్ అనేది ఇంకా అవ్వదు, జస్ట్ 0 వరకే వస్తుంది డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అనేదేమో ఆ ప్రోడక్ట్ యొక్క స్టాక్ని బేస్ చేసుకుని. సో నేను ఇక్కడ సేమ్ ఇదే ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని కానీ క్లాస్ కాంపోనెంట్ని కానీ క్రియేట్ చేసుకోవాలి. నేను యాప్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఈ app.jsలో నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్. ఇక్కడ మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని అంటే, మనకి రియాక్ట్లో ఈ మనం క్రియేట్ రియాక్ట్ యాప్ అనే దాని ద్వారా క్రియేట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్, దాంట్లో index.jsలో ఇక్కడ యాప్ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది అనమాట. సో దానికోసం మనం సేమ్ అదే నేమ్తో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మోడిఫై చేసుకుని అక్కడ కూడా సేమ్ నేమ్స్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు ఆ యాప్.jsలో మనం ఫంక్షనల్ కాంపోనెంట్ యాప్ని క్రియేట్ చేస్తున్నాము. అండ్ దీంట్లో మనం ఏం చేయాలి, రిటర్న్లో JSX రాయాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక క్లాస్ తీసుకుంటున్నాను, డివ్. ఆ డివ్కి ఒక క్లాస్ తీసుకుంటున్నా వ్రాపర్ అని. ఈ డివ్కి క్లాస్ నేమ్ వ్రాపర్ అని ఇస్తున్నా. సో నేను ఆల్రెడీ స్టైల్స్ ఇందాక అప్లై చేశాను కదా, అవి డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీని లోపల నేను ఏం చేస్తున్నానంటే మైనస్కి ఒక బటను, ప్లస్కి ఒక బటను, కౌంటర్ వాల్యూని డిస్ప్లే చేయడానికి ఏదో ఒక ఎలిమెంట్, పారాగ్రాఫ్ కానీ డివ్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఒక బటన్, దీనికి టెక్స్ట్ మైనస్ అనే సింబల్ పెడుతున్నాం. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, దీంట్లో సమ్ వేరియబుల్ వాల్యూ డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు నేను ప్రజెంట్ 0 పెడుతున్నాను, తర్వాత దాన్ని యూజ్ స్టేట్ అనే హుక్ ద్వారా మోడిఫై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఆ బటన్కి ఇంకొకటి తీసుకుంటున్నాను, ప్లస్ సింబల్కి. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకి ఇలా వచ్చినాయి. అండ్ ఇక్కడ మనం ఏమి చేయకుండా వెర్టికల్గా మనకి సెంటర్లో, హారిజెంటల్గా సెంటర్లోకి ఎందుకు వచ్చిందని అంటే, నేను global.css ఫైల్ అనేది index.html ఫైల్లో ఇంక్లూడ్ చేశాను, గ్లోబల్ CSS. సో దాంట్లో నేను ఏం పెట్టాను, అన్ని ఎలిమెంట్స్కి మార్జిన్, ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ ఇచ్చి, తర్వాత బాడీ అనే ట్యాగ్కి డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటరు, అలైన్ ఐటమ్ సెంటరు, హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్ ఇచ్చాను. అందు గురించి మనకి మొత్తం కంటెంట్ అంతా వెబ్ పేజ్లో సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు మన ఓన్ యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. సో యాప్.css అనే ఒక ఫైల్ని మనం యాప్.js అనే దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం CSS ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవడం అంటే జస్ట్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ రాసి ఆ CSS పాత్ అనేది ఇవ్వాలి, ఫైల్ పాత్. సో అదేంటి అని అంటే యాప్.css. ఇప్పుడు మనం ఈ యాప్.cssలో వ్రాపర్ అనే క్లాస్కి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం. దీనికి కూడా నేను ఏమిస్తానంటే డిస్ప్లే ఫ్లెక్స్, తర్వాత జస్టిఫై కంటెంట్ సెంటరు, తర్వాత సమ్ గ్యాప్ ఇస్తున్నా, 10 పిక్సెల్స్ ఇస్తున్నా ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి. ఇప్పుడు మనకి ఇవన్నీ హారిజెంటల్గా ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి. ఇప్పుడు మనకు ఆ బటన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం. వ్రాపర్ లోపల బటన్ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ అనేది మనం డిఫరెంట్, ప్లస్కి ఒకటి మైనస్కి ఒకటి వేద్దాము. దానికి బార్డర్ అనేది వస్తుంది డిఫాల్ట్గా, అది తీసేస్తున్నాను బటన్స్కి. తర్వాత
అవుట్లైన్ కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ దీనికి సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ టాప్ బాటము 10 పిక్సెల్స్ ఇస్తున్నా, లెఫ్ట్ రైట్ 15 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఆ బటన్స్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇలాగా. అండ్ ఈ వ్రాపర్లో జస్టిఫై కంటెంట్ సెంటర్తో పాటు అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్లో పెడితే మనకి ఆ 3 ఎలిమెంట్స్ ఒకే లైన్లో కనిపిస్తాయి. ఇందాక మనకి డిఫరెంట్ పొజిషన్స్లో కనిపించిన, ఇప్పుడు 3 ఒకే సైజులో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఆ బటన్కి సమ్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఫాంట్ సైజు 22 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కావాలంటే సమ్ బార్డర్ రేడియస్ కూడా ఇచ్చుకోవచ్చు. 4 పిక్సెల్స్ ఇస్తున్నా బార్డర్ రేడియస్. అండ్ ఇప్పుడు మనకి 2 బటన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ దానికేమో క్లాస్ నేమో మైనస్ అని తీసుకుంటున్నా, సెకండ్ దానికేమో క్లాస్ నేమో ప్లస్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు క్లాస్ నేమ్ ప్లస్ ఉన్న దానికేమో బటన్లో డాట్ ప్లస్, బటన్లో ప్లస్ అనే క్లాస్ నేమ్ ఉన్నదానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను బ్లూ కలర్ ఇస్తున్నాను. అండ్ మైనస్ ఉన్న దానికేమో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నాను. బటన్ డాట్ మైనస్, బటన్ అనే ఎలిమెంట్కి మైనస్ అనే క్లాస్ ఉంటే అప్పుడు ఈ స్టైల్ అనేది అప్లై అవుతుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి 2 బటన్స్కి 2 కలర్స్ ఇలా వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకి ప్లస్ అనే దానికి అప్లై అవ్వలే, నేను స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను అక్కడ, అందుకే అప్లై అవ్వలే. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చినాయి. అండ్ దానికి కలర్ అనేది కూడా వైట్ పెట్టేస్తున్నాను. బటన్స్ రెండింటికి టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ అనే బటన్కి మైనస్ అనే బటన్కి ఈవెంట్ని యాడ్ చేయాలి. ఆ ఈవెంట్ని యాడ్ చేసి ప్లస్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడేమో ఇక్కడ సమ్ వేరియబుల్ వాల్యూ డిస్ప్లే చేసి దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మైనస్ వాల్యూ క్లిక్ చేసినప్పుడేమో దీని వాల్యూ డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం రియాక్ట్లో ఏదైనా ఒక వేరియబుల్ వాల్యూ సమ్ డేటా అనేది మోడిఫై చేస్తూ బ్రౌజర్లో డిస్ప్లే చేస్తూ రావాలి అని అంటే మనం ఏం చేయాలి, యూజ్ స్టేట్ అనే హుక్, ఇలా డిఫరెంట్ హుక్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ స్టేటే కాదు, యూజ్ ఎఫెక్ట్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి. యూజ్ స్టేట్ అనేది సింపుల్, నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేయాలి అని అంటే ఆ యూజ్ స్టేట్ అనేది రియాక్ట్ యొక్క లైబ్రరీలో ఉంది కాబట్టి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలాగా ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్లో యూజ్ స్టేట్ అని చెప్పి ఫ్రమ్ రియాక్ట్ లైబ్రరీ అనమాట. ఇది ఈ సింటాక్స్ ఇస్తే రియాక్ట్ లైబ్రరీలో యూజ్ స్టేట్ అనే మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఫంక్షనల్ కాంపోనెంట్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో ఆ యూజ్ స్టేట్ అనే మెథడ్ని కాల్ చేసి మనకి ఒక వేరియబుల్ని తీసుకోవాలి. ఆ వేరియబుల్కి సమ్ ఇనీషియల్ వాల్యూ అనేది ఇక్కడ సెట్ చేయాలి. యూజ్ స్టేట్ అనే మెథడ్లో కౌంటర్ వాల్యూ ఇనీషియల్గా నేను 0 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఈ యూజ్ స్టేట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఒక యారేని రిటర్న్ చేస్తుంది. ఆ యారేలో ఫస్ట్ ఏమో ఒక వేరియబుల్ ఉంటుంది. ఆ వేరియబుల్ని మనం ఇక్కడ మన కాంపోనెంట్లో ఏదేంతోనైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ వేరియబుల్ వాల్యూని చేంజ్ చేయడానికి ఇంకొక మెథడ్ని కూడా ఈ యూజ్ స్టేట్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో నేను ఆ మెథడ్ నేమో సెట్ కౌంటర్ అని ఇస్తున్నా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే యూజ్ స్టేట్ అనేది ఇనీషియల్గా ఒక వేరియబుల్ వాల్యూ 0 పెట్టి ఇస్తుంది. అండ్ ఆ వేరియబుల్ వాల్యూని మోడిఫై చేయడానికి ఒక మెథడ్ను కూడా ఇస్తుంది. ఆ రెండింటిని మనం ఇలా అసైన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఏదైతే పారాగ్రాఫ్ తీసుకున్నానో దాంట్లో 0 కాకుండా మనం ఏం డిస్ప్లే చేయాలి అని అంటే ఆ కౌంటర్ వాల్యూని డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు మనకి ఆ కౌంటర్ అనే వేరియబుల్ వాల్యూ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండింటికి క్లిక్ ఈవెంట్స్ని యాడ్ చేయాలి, మైనస్కి ప్లస్కి. సో క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను యారో ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఈ యారో ఫంక్షన్లో మనం ఏం చేయాలి, ప్లస్ బటన్ క్లిక్ చేసినప్పుడేమో కౌంటర్ వాల్యూని +1 చేయాలి, మైనస్ బటన్ క్లిక్ చేసినప్పుడేమో కౌంటర్ వాల్యూని -1 చేయాలి. సో ఇప్పుడు మనం అలా చేయడంతో పాటు ఏం చెక్ చేయాలి, ఒకవేళ ఎగ్జిస్టింగ్ కౌంట్ వాల్యూ అనేది ఇఫ్ ఎగ్జిస్టింగ్ కౌంటర్ వాల్యూ అనేది మైనస్ చేస్తున్నామనంటే ఎగ్జిస్టింగ్ కౌంటర్ వాల్యూ 0 అయినప్పుడు మనం అది డిక్రిమెంట్ చేయవసరం లేదు కదా. అందు గురించి మనం ఏం చేయాలంటే ఇఫ్ కౌంటర్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాత్రమే మనం డిక్రిమెంట్ చేస్తాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే అంటే కౌంటర్ వాల్యూ 0 అయినప్పుడు ఇంకా మనం డిక్రిమెంట్ చేయం, 0తోనే స్టాప్ చేసేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాము,
మనం ఇక్కడ స్టేట్ ద్వారా చేస్తున్నాము. స్టేట్ ద్వారా చేయబట్టే మనకు అక్కడ ఉన్న వాల్యూ అనేది అప్డేట్ అవుతూ బ్రౌజర్లో రీరెండర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కౌంటర్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాత్రమే మనం డిక్రిమెంట్ చేస్తున్నాం. దేన్ని డిక్రిమెంట్ చేస్తున్నాము? కౌంటర్ అనే వేరియబుల్ని. కౌంటర్ అనే వేరియబుల్ని మనం ఇక్కడ స్టేట్లో యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి మనం సెట్ కౌంటర్ అనే దాన్ని ఇంకొక మెథడ్ ఏదైతే తీసుకున్నామో దాని ద్వారానే మనం ఆ కౌంటర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఉన్న వాల్యూ ఎంతైతే ఉందో దానికి -1 చేయాలి. సో ఇంతకు ముందు ఉన్న వాల్యూ ఎంత? కౌంటరు. దానికి -1 అంటే -1. ఇప్పుడు మనకి ఈ సెట్ కౌంటర్ అనే మెథడ్ ఏం చేస్తుంది? కౌంటర్ అనే వేరియబుల్ వాల్యూ ప్రీవియస్ ఉన్నదానికి 1 డిక్రీజ్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తుంది దాని వాల్యూలో. అంటే ఇప్పుడు ఇనీషియల్గా 10 ఉంది అని అనుకున్నాం. 10 - 1 ఎంత? 9. సో ఇక్కడ ఈ కౌంటర్ అనే వేరియబుల్లో 9 అనే దాన్ని రీప్లేస్ చేస్తుంది. ఎప్పుడు మనం సెట్ కౌంటర్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇలాగా. సేమ్ అదే సింటాక్స్ మనం క్లిక్ ఈవెంట్ని ప్లస్ అనే బటన్కి కూడా యాడ్ చేయాలి. ఇక్కడ మటుకి కౌంటర్ అనే వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చెక్ చేయాల్సిన కండిషన్ సమ్ మారుతుంది. మనం ఏం చెక్ చేయాలి? ఇక్కడ ఒక కండిషన్ కౌంటర్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఆటోమేటిక్గా మనం చేసేస్తాం. కానీ ఎప్పటితో స్టాప్ చేయాలి అది? కౌంటర్ వాల్యూ అనేది మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం. స్టాక్ అని చెప్పి ఒక వేరియబుల్. సో నేను లెట్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నా. స్టాక్ వాల్యూ 10 తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న కౌంటర్ వాల్యూ స్టాక్ కన్నా తక్కువ అయితే అప్పుడు మాత్రమే కదా మనం ఇంక్రిమెంట్ చేయగలం. సపోజ్ మనకి కౌంటర్ వాల్యూ 10 ఉంది, స్టాక్ వాల్యూ కూడా 10 ఇంకా మనం ఇంక్రిమెంట్ చేయడం స్టాప్ చేసేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కౌంటర్ వాల్యూ అనేది స్టాక్ కన్నా తక్కువ ఉందో లేదో చెక్ చేయాలి. కౌంటర్ వాల్యూ లెస్ దెన్ స్టాక్ అయినప్పుడు మాత్రమే కౌంటర్ వాల్యూని దాని యొక్క ప్రీవియస్ వాల్యూకి 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ మైనస్ క్లిక్ చేస్తున్నప్పుడు ఇనీషియల్గా వర్క్ అవ్వట్లేదు. ఎందుకనంటే మనకి కౌంటర్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే మైనస్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను స్టైలింగ్ అనేది బటన్కి కర్సర్ అనేది పాయింటర్ ఇస్తున్నా. సో బటన్ మీద మనం మౌస్ పెట్టినప్పుడు హ్యాండ్ సింబల్ అనేది ఇలా వస్తుంది. సో నేను ఇప్పుడు ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా, అప్పుడు మళ్ళీ మైనస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి అప్పుడు వర్క్ అవుతుంది మైనస్ బటన్. ఎప్పుడు మైనస్ బటన్ వర్క్ అవుతుంది? కౌంటర్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే. అండ్ ఇక్కడ నేను ప్లస్ బటన్ ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎక్కడి వరకు వెళ్ళింది? 10 వరకే వెళ్ళింది. 10 తర్వాత స్టాప్ అయిపోయింది. ఎందుకనంటే మనకి స్టాక్ వాల్యూ అక్కడ 10 ఉంది కాబట్టి మన యొక్క ప్రోడక్ట్ యొక్క కౌంట్ మనం యాడ్ చేసింది 10కి ఈక్వల్ అయిపోయింది కాబట్టి అప్పుడు మనం ఇంక్రిమెంట్ చేయాల్సిన లాజిక్ని ఇక్కడ కౌంటర్ వాల్యూ లెస్ దాన్ స్టాక్ అనే కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. అంటే 10 లెస్ దాన్ 10 అనేది ఫాల్స్ కాబట్టి ఇంకా మనకి ఎన్నిసార్లు ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినా కానీ కౌంటర్ వాల్యూ అనేది అప్డేట్ అవ్వదు. ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనం ఇంకొక సమ్ స్టైలింగ్ ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ మైనస్ అనే బటన్కి డిజేబుల్డ్ అనే ఒక అట్రిబ్యూట్ని యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు డిజేబుల్ చేయొచ్చు మనం? కౌంటర్ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం డిజేబుల్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తున్నాను? కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇస్తున్నాను. సో ఈ HTML ఎలిమెంట్ బటన్ ఏదైతే ఉందో దానికి డిజేబుల్డ్ అనే ఒక ప్రాపర్టీని అట్రిబ్యూట్ని ఎప్పుడు యాడ్ చేస్తున్నాము? కౌంటర్ వాల్యూ 0 అయినప్పుడు. అండ్ ఇక్కడ మనకి ప్లస్ బటన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం డిజేబుల్ చేసేస్తున్నాం. ఎప్పుడు? కౌంటర్ వాల్యూ అనేది ఈక్వల్ టు స్టాక్ అయినప్పుడు. సో ఇక్కడ డిజేబుల్డ్ అనేది ప్లస్ బటన్ ఎప్పుడు చేయాలి? కౌంటర్ వాల్యూ అనేది స్టాక్ ఈక్వల్ అయిపోయినప్పుడు. కౌంటర్ వాల్యూ అంటే మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాక ఎప్పుడైతే స్టాక్ ఈక్వల్ అయిపోతుందో అప్పుడు మనం డిజేబుల్ చేయొచ్చు. ఇక్కడ మనం రియాక్ట్లో డబల్ ఈక్వల్ టు యూజ్ చేస్తే మనకు ఒక వార్నింగ్ చూపిస్తుంది. ట్రిపుల్ ఈక్వల్ టు స్ట్రిక్ట్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేయమని వార్నింగ్ చూపిస్తుంది. సో అందుకే నేను 3 ఈక్వల్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ బటన్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి డిజేబుల్డ్ అనే ఒక స్టేట్ వచ్చినప్పుడు మనం దాని యొక్క ఒపాసిటీని చేంజ్ చేయొచ్చు. ఒపాసిటీని నేను 0.6 ఇస్తున్నా. అంటే మనకి డిజేబుల్డ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట.
సో ఇప్పుడు మనకి మైనస్ బటన్ అనేది డిజేబుల్డ్లో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకనంటే కౌంటర్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే కౌంటర్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే మనం ఇది ఇంక్రిమెంట్ ఇది మనం డిక్రిమెంట్ చేయగలం. కౌంటర్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మైనస్ అనే బటన్ డిజేబుల్డ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ప్లస్ బటన్ క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇలా క్లిక్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, మైనస్ అనేది ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఇందాక డిజేబుల్డ్ అయిపోయింది. 0కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా డిజేబుల్డ్ అయిపోయింది. నేను +1 చేసినా కానీ మళ్ళీ అది ఎనేబుల్ అయిపోతుంది. ఎందుకనంటే మనం అక్కడ రాసిన లాజిక్ ప్రకారం డిజేబుల్డ్ అనేది కౌంటర్ వాల్యూ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అండ్ కౌంటర్ వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది, ఇనీషియల్గా ఒకసారి 0, మళ్ళీ మనం ఇలా ప్లస్ చేసుకుంటూ మళ్ళీ మైనస్ చేసుకునేటప్పటికి ఇది మళ్ళీ మైనస్ చేసుకునేటప్పటికి ఒకసారి 0 అయిపోతుంది. అప్పుడు మళ్ళీ డిజేబుల్డ్ అయిపోతుంది. అలాగే ప్లస్ అనే బటన్ కూడా 10కి ఈక్వల్ అయినప్పుడు, స్టాక్ 10 తీసుకున్నాను కాబట్టి కౌంటర్ వాల్యూ 10 అయ్యేటప్పటికి ఈ ప్లస్ అనే బటన్ కూడా డిజేబుల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం కావాలంటే ఇంకా స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దానికి నేను ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా కౌంటర్ అని. ఆ కౌంటర్కి సమ్ ఫాంట్ సైజ్ అనేది ఇస్తున్నా. ఫాంట్ సైజు 16 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకవేళ మనకి ఏమైనా హెడ్డింగ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఈ వ్రాపర్ అని తీసుకున్నాను కదా, అదంతా ఒక HTML ఎలిమెంట్లా వస్తుంది JXలో. ఇప్పుడు మనం JSXలో మల్టిపుల్ ఎలిమెంట్స్ని రాయాలి అని అంటే మనం ఏం చేస్తాము, ఫ్రాగ్మెంట్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఫ్రాగ్మెంట్స్ అంటే react.fragment అనే ఒక ట్యాగ్ రాయొచ్చు, లేకపోతే ఇలా ఎంటీ కర్లీ బ్రేస్ ఎంటీ లెస్ దాన్ గ్రేటర్ అని సింబల్ పెట్టేసినా మనకి ఓకే. ఇప్పుడు నేను ఎందుకు ఇది రాశాను అని అంటే, నేను ఇక్కడ వ్రాపర్ అనేది ఒక డివిజన్ ఉంది కదా, దానిపైన ఇంకొక హెడ్డింగ్ని రాస్తున్నా. జస్ట్ దిస్ ఈజ్ కౌంటర్ యాప్ అనే ఒక H1 ట్యాగ్ని రాస్తున్నా, అందుకోసం పెట్టాను. మనం ఆ ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేయకపోతే JSXలో ఒకే ఒక్క పేరెంట్ ఎలిమెంట్ రాయాలి. కాబట్టి మనం మోర్ దెన్ 1 పేరెంట్ ఎలిమెంట్ రాయాలి అని అంటే ఈ ఫ్రాగ్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను కౌంటర్ యాప్ అని చెప్పి ఒక హెడ్డింగ్ రాస్తున్నా, కౌంటర్ యాప్ ఇన్ రియాక్ట్ అని చెప్పి ఒక హెడ్డింగ్ రాస్తున్నా. సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం కావాలి అని అంటే అక్కడ వ్రాపర్ అనేది ఏదైతే తీసుకున్నానో దానికి సమ్ మార్జిన్ టాప్ ఇచ్చుకున్నట్టయితే ఆ హెడ్డింగ్కిను ఈ బటన్స్ వాటికి సమ్ గ్యాప్ అనేది వస్తుంది. మార్జిన్ టాప్ ఇస్తున్నాం.